నమస్తే. రాష్ట్రంలో దేశంలో ఒకటే ఒక చర్చ ప్రధానంగా వినబడతా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ కొడుకు సంబంధించినటువంటి విషయంలో. బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ అమ్మాయిని వాడుకొని శారీరకంగా పెళ్లి చేసుకోనని చెప్పేసి మోసం చేసిండు అంటూ అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం జరిగింది. దీంట్లో రకరకాలైనటువంటి కేసులు, ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ని యాడ్ చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖు కేసు అయితే ఇప్పటివరకు బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. బండి సంజయ్ కొడుకును కాపాడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ రకరకాలైనటువంటి ఊహాగానమైనటువంటి వార్తలు. మరి ఇప్పటివరకు వారం అవుతున్నప్పటికీ బండి సంజయ్ కొడుకుని పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదు? బండి సంజయ్ కొడుకు మోసం చేసినటువంటి అమ్మాయి మేజరా మైనరా? అసలు ఈరోజు కోర్టులో ఏం జరగబోతా ఉంది? బండి సంజయ్ కొడుకుకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా? పడితే ఏ రకమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ముఖ్యంగా అమ్మాయిది తప్ప, లేకపోయినట్టయితే అబ్బాయిదే 100% తప్ప. ఈ అంశంతో పాటు ఫార్ములా ఈ రేస్ కార్ రేస్కి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కోర్టు కేటీఆర్ని ఈ నెల చివరిలో రావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. బండి సంజయ్ కొడుకు సంబంధించినటువంటి కేసులో ముఖ్యంగా పక్కదారి పట్టించేటువంటి విధంగా ఈ కేసుని ముందుకు తీసుకొచ్చిన అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వాదన. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు. అన్న నమస్తే. ముందుగా అమ్మాయి విషయం మాట్లాడదాం. మీ జిల్లాకు సంబంధించినటువంటి బండి సంజయ్ మైనర్ అమ్మాయిని మోసం చేసిండు. లైంగికంగా వాడుకొని 16-17 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని మోసం చేసిండు అనేటువంటి కేసు. ఈ కేసులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారే కాపాడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా అర్థం చేసుకో? ముందుగా ఆ పార్టీ లైన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీ ఒకటే, బండి సంజయ్ వెనకాల ఉంది రేవంత్ రెడ్డి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల మీద గౌరవం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలను అక్కా చెల్లెలుగా, ఆడిబిడ్డలుగా, తల్లులుగా చూస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు కూడా చీమ గుట్టినా వెంటనే అక్కడ వాళ్ళను తగిన శిక్ష వేయాలనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. మా రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఆడపిల్లలు మన ఆడబిడ్డలు, వాళ్ళందరూ మన అక్క చెల్లెలు, తల్లులు, మన ఆడబిడ్డలు, వాళ్ళను ఈ దేశంలోనే కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. దేశంలోనే మన ఆడబిడ్డలందరికీ అండగా ఉండాలి. వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకునే విధంగా వాళ్ళకి ఎలాంటిది కూడా ఇబ్బంది కలగకుండా మన కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అండగా ఉండాలి అనే లక్ష్యంతో మా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నాడు. మా రాహుల్ గాంధీ గారి ఆదేశాలను అనుసరించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు కూడా చిన్న హాని జరగకూడదు. ఆడపిల్లలంటే తల్లులు లాంటి వాళ్ళు, ఆడిబిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అనే లక్ష్యం కొద్దీ సీరియస్గా ముందుకు పోతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రెండవది, బండి భగరత్ అనే అతని విషయంలో, అతను ప్రేమించిన అమ్మాయి విషయంలో కానీ సీరియస్గా ఉన్నాడు. 8వ తారీఖు నాడు అమ్మాయి తల్లిదండ్రి కంప్లైంట్ చేసినాక వెంటనే వితిన్ 24 గంటల్లో దాని మీద విచారణ చేయాలని చెప్పి డీజీపీకి గారికి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే. దాని మీద ఒక చిట్టు కూడా ఏర్పాటు చేశాడు. వెంటనే అధికారులను ఆదేశించి పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు దాటక ముందే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన 24 గంటల్లోనే ఆదేశాలు జారీ చేశాడు. ఓకే. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోండి, విచారణ చేయండి. విచారణ చేసిన వెంటనే
చట్టపరమైన చర్య తీసుకోండి ఉమ్, బండి భగీరథ్ మీద. అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఎంత చిన్న వాళ్ళైనా పర్వాలేదు, కానీ ఆడపిల్లకు అన్యాయం చేసిన వాళ్ళు విడిచిపెట్టకూడదు, జాగ్రత్త, మీరు విచారణ చేయండి, చట్టపరమైన చర్య తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ రోజు? 8వ తారీఖు. 8వ తారీఖు కేసు 9వ తారీఖు జరిగింది. 9 తారీఖు నాడు 10 నాడు ఇచ్చాడు. ఏరు మరి ఇప్పటి వరకు కూడా పోలీసులు పట్టుకోలేదు, విచారణ చేస్తున్నారు. ఆయన తీసుకొని అయితే రాలేదు. ఒక్కటి అంటే నేను ఏమంటున్నా అంటే మిగతా సంబంధించినటువంటి దాంట్లో ఫోక్సో కేసులు చాలా మంది పైన ఫోక్సో కేసులేని ఎక్కడ కూడా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేసేటువంటి పరిస్థితి లేదు. నేరుగా కేసు అయినటువంటి వెంటనే తీసుకొని వచ్చి బొక్కలకు దోయడమా లేకపోతే అరెస్ట్ చేయడమా ఏదో ఒకటి జరిగేది. ఎందుకు ఈయనకు మినహాయింపు? 2 విషయాలు. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, నేను కాదనడంలే. ఆ విషయం వేరు, ఈ విషయం వేరు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాడలలో పోతున్నప్పుడు, లేకుంటే సిటీలో ఒంటరిగా పోతున్నప్పుడు, ఆఫీసులలో పనిచేస్తున్న అటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకా ఏ ఆడపిల్లలైనా కష్టపడి పనిచేస్తున్నటువంటి పిల్లలు ఆఫీసులలో వాడు గొడవ చేస్తాడు, ఆఫీసులో అరాచ్మెంట్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా 24 గంటలు దాటకముందే చర్య. ఇయర్లో రోడ్డు పుంట పోతుంటే ఒక ఎస్టీ పిల్ల ఎస్సీ పిల్లలు అరాచ్మెంట్ చేసి ఇమీడియట్లీ యాక్షన్. రెండోది, ఇట్లా బయట కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళంతటా వాళ్ళు బతుకుతున్న అమ్మాయిల మీద అరాచ్మెంట్ చేసి, అన్యాయంగా అరాచ్మెంట్ చేసి, ఏ మొగోడైనా అన్యాయంగా అరాచ్మెంట్ చేసి చెడుగా ప్రవర్తించి ఆమెను దూషించి ఆమెను బలవంతంగా వాడుకొని లేకుంటే బలవంతంగా మభ్యపెట్టి మోసం చేస్తే 100% వాళ్ళ మీద చట్టపరమైన చర్య 24 గంటల లోపల తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ బండి భగీరథ్ అనే వాడు తర్వాత ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కూడా బడాబాబులే, వీళ్ళిద్దరు కూడా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళే, వీళ్ళిద్దరు కూడా 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళే. అమ్మాయి కుటుంబం, ఇటు అబ్బాయి కుటుంబం. అయితే ఇక్కడ 2 విషయాలు మీరు దృష్టి పెట్టుకోండి. ఈ 2 విషయాలు నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, వాస్తవానికి ఈ 2 విషయాలు అమ్మాయి ఇటు అబ్బాయి వీళ్ళ మీద పూర్తి విచారణ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, అమ్మాయి ఆల్రెడీ ఆమె ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఈయన ఈ మధ్యలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అయిపోయిండు. ఎందుకు విచారణ చేయవలసి వచ్చిందంటే, వీళ్ళిద్దరూ అమ్మాయి దగ్గర కూడా చాలా మంది బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయిని ఇంటికి రానిచ్చారు ఎవరు? అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి ఇంటికి ఈ అబ్బాయి వెళ్ళడం జరిగింది. ఈ అబ్బాయి కూడా ఎట్లా పరిచయం అయ్యిండు? అమ్మాయికి ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్స్ 2 ఉండ్రి. ఆ బాయ్ ఫ్రెండ్స్ ద్వారా ఈ బండి భగీరథ్కు ఈ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన వెంటనే వాళ్ళ ఇంటికి పోవడం మొదలుపెట్టాడు. మధ్యతరగతి వాళ్ళు లేకుంటే లేనటువంటి వాడు మధ్యతరగతి వాడిని అయితే రానియరు కదా వాళ్ళ ఇంటికి. ఆ గేట్ కాడ వాచ్మెన్ ఉంటాడు, ఇంట్లో 9 మనుషులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. వీళ్ళు లోపలికి రానియరు కదా, వేరేటోనికి మధ్యతరగతి వాడిని అయితే లోపలికి రానిచ్చే పరిస్థితి ఉంటుంది కదా. కాబట్టి ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రి ఆ అమ్మాయి ఇంటికి రానిచ్చింది. ఇంట్లోకి రానిచ్చి ఇంట్లో కూర్చుని పెట్టుకొని మాట్లాడుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. ఈ అమ్మాయిని బయట అరాచ్మెంట్ చేసింది కాదు, బయటకు బలవంతంగా తీసుకుపోయి రూమ్లో ఎక్కువనో తీసుకుపోయి అరాచ్మెంట్ చేసి అబ్బిపెట్టి మోసం చేసి ఈమెను దగా చేసినటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ డిఫరెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది డిఫరెంట్ పంచాయతీ. ఈ అబ్బాయి బండి భగీరథ్ అనే వాడిని అమ్మాయి వాళ్ళ ఇంటికి అనేక సార్లు పోయిండు. వాళ్ళ ఇంట్లో కూర్చుని పెట్టుకొని మాట్లాడిన తల్లిదండ్రి, అమ్మాయి మాట్లాడింది. ఎంత సన్నిహితం అయిపోయిందంటే అమ్మాయి బెడ్రూమ్ దాకా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది అబ్బాయిని. అన్నప్పుడు తల్లిదండ్రి అన్న వాళ్ళు ఖండించాలి కదా. ఏంటి ఏదైనా విషయం ఉంటే బాయ్ ఫ్రెండ్ అంటే వాళ్ళలో మాట్లాడలే, ఇక్కడ గార్డెన్లో మాట్లాడలే, పంపించాలి. కానీ బెడ్రూమ్ దాకా ఎందుకు తీసుకెళ్తున్నామని వెంటనే తల్లిదండ్రి ఖండిస్తే, వెంటనే తల్లిదండ్రి సీరియస్ అయితే బిడ్డ మీద ఈ పరిస్థితి రాకపోకదా. ఇప్పుడు
అంటే ఇప్పుడు వాళ్ళదే తప్పు అంటారు. అనేక సార్లు ఇంట్లోకి రానిచ్చిండ్రు. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి No, no, no. చెప్పడంతో చెప్పేది విను. రానియొచ్చు కదా వాళ్ళ ఒకటి నువ్వు. parents. బండి బెగరత్తు వయసు ఎంత? 23, 24 ఉంటుంది. 24. ఈ అమ్మాయి తల్లిదండ్రి వయసు ఎంత? 40-50 ఏళ్ళు అయితే ఉంటాయి కదా. అవును. ఓ 50 ఏళ్ళు అయితే తల్లికో 50 ఏళ్ళు, తండ్రికో 40-50 ఏళ్ళు ఉంటాయి కదా. అంటే పెద్దవాళ్ళే కదా, వాళ్ళ బిడ్డనే కదా అన్నప్పుడు మరి 23-24 ఏజీలో ఉన్నటువంటి అబ్బాయిని మా ఇంటికి రానిచ్చి ఇంత సన్నిహితంగా ఉంటే బెడ్రూమ్లాగా నా బిడ్డతో పోతే ఇది రేపు పొద్దుగల ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం అనేది తల్లిదండ్రి లోపల ఉండాలి కదా అని నేను అంటున్నా. అమ్మాయి తల్లిదండ్రి విషయంలో అమ్మాయి తల్లిదండ్రికి ఉండాలి కదా. సో ఇద్దరిది కూడా సామాజిక వర్గం ఒకటే. ఒకటే వాళ్ళది కూడా ఉన్నత కుటుంబం, వీళ్ళది కూడా ఉన్నత కుటుంబం కాబట్టి అవసరమైతే పెళ్లి చేసుకుంటాడు కావచ్చు అన్నట్టు ఆ చదువుతుంటే వాళ్ళు వదిలేయచ్చు కదా పేరెంట్స్. ఎట్లా వదిలేస్తావు? మాట్లాడుకోలేదు. ఓ సాంప్రదాయం ఉంటుంది కదా, హిందూ సాంప్రదాయం ఉంటుంది కదా, క్రిస్టియన్ సాంప్రదాయం ఉంటుంది కదా, మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోకుండా నీ ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా, ఎవరు బండి బగర్ తల్లిదండ్రులకు తెలియకుండా నీ ఇంటికి వస్తున్నాడు అంటే నువ్వు ఇమీడియట్లీ ఆబ్జెక్షన్ చేయాలి కదా. నువ్వు ఎన్నిసార్లు వస్తున్నావు మా ఇంటికి, ఎన్నిసార్లు నువ్వు మా అమ్మాయితో అంత సన్నిహితంగా ఉంటున్నావు, అమ్మాయి కూడా మరి ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటున్నావు, బెడ్రూమ్లాగా తీసుకుపోయి మాట్లాడుతున్నావు ఏంటి, బయట మాట్లాడి పంపించాలి కానీ ఎందుకు అని చెప్పి సీరియస్గా కన్న తల్లిదండ్రి ఎందుకు సీరియస్ కాలేదు బిడ్డ మీదకి అని నేను అడిగిన ప్రశ్నకు దానికి జవాబు రావాలి. రెండవది, పబ్బులకు వస్తుంది. పబ్బులకు అంతకుముందే ఆ పబ్బులకు ఈ భగరత్ పరిచయం కాకముందే పబ్బులకు వెళ్ళే అమ్మాయి అట. సరే, ఈయనతో ఎట్లా పంపించిర్రు? ఇక్కడ ఇంట్లో తెచ్చినావు అని బిడ్డ నువ్వు పబ్బులకు పోవాల్సిన అవసరం లేదు, తప్పది. పబ్బులలో తాక్కుంటూ తినుకుంటే ఎగురుకుంటే ఇవాళ రేపు మంచిగా లేదు, వద్దు అని చెప్పాలి కదా. నెంబర్ 2. నెంబర్ 3, ఎక్కడనైతే ఫామ్ హౌస్లకు తీసుకుపోయినని చెప్తున్నారు. నీవు ఫామ్ హౌస్లకు ఎట్లా పంపించినావు బిడ్డను? ఒక ఏజీలో ఉన్నటువంటి అబ్బాయితోని నువ్వు ఎట్లా పంపించడం అని నేను అడుగుతున్నా. ఈ తల్లిదండ్రికి తెలిసిపోయింది కదా అమ్మాయి. తల్లిదండ్రికి ఎందుకు తెలిసిపోయినప్పుడు వెంటనే ఖండించాలి కదా, ఫామ్ హౌస్లకు రాదు, బాగుండదు అని చెప్పి బిడ్డను నువ్వు సీరియస్ అయ్యి కొట్టైనా తిట్టైనా లేకుంటే కోపానికి వచ్చైనా సీరియస్ అయినా బిడ్డను కంట్రోల్ చేయదా కదా నువ్వు? ఎందుకు చేయలేదని అని అంటున్నా. ఫామ్ హౌస్కి ఎందుకు పంపలేదు? ఇది నెంబర్ 3. నెంబర్ 4, వీటికి సమాజంలో అందరూ కూడా ఇది ఆలోచించాలి దయచేసి. మన తొలి వెలుగు ద్వారా నేను ప్రజలను ధర్మం అధర్మం న్యాయం ఆడపిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీదనే చెప్తున్నాను. నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను? నేను బీజేపీకి బద్ధశత్రువును, ఒరిజినల్ కాంగ్రెస్ బిడ్డను. అది గుర్తుపెట్టుకోండి. నేను సామాజికంగా ఉద్యమాలు చేసి వచ్చును, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మాట్లాడుతున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. నా బాధ అంతా ఏంటంటే ఇవన్నీ వేసింది కాక తిరుపతికి ఎందుకు తీసుకుపోయినావు? బండి బెగరత్తు తల్లిదండ్రికి తెలియకుండా ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి తల్లి అమ్మాయి ముగ్గురు కలిసి ఈ అబ్బాయిని బండి బెగరత్ అనేటోని తిరుపతికి ఎట్లా పోయినరు దేవుని దర్శనానికి? రెండోది, అరుణాచల్ ఎట్లా పోయినరు దేవుని దర్శనానికి? అదేవిధంగా విజయవాడ దుర్గమాత గుడికి ఎట్లా తీసుకుపోయినరు అబ్బాయిని? ఇవన్నిటికి జవాబు కావాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండానే కదా. ఏది బండి సంజయ్ గారి సత్యమణి గారికి తెలియకుండానే మీరు ఈ అబ్బాయిని పట్టుకొని, ఎవడు బండి భగరత్ అన్నటోని పట్టుకొని వాడిని ఎట్లా తీసుకొని పోయిండ్రు అని అడుగుతున్నా. రెండోది, వీడిని పట్టుకొని గోవాకి ఎట్లా పోయిండ్రు? గోవాలో ఎట్లా? నీ అమ్మాయి భగరత్ అనేవాడు ఒక్క రూమ్లో ఎట్లా ఉంటాడు? అక్కడ తాగుతుండ్రు, తింటుండ్రు, ఎంజాయ్ చేస్తుంటే తల్లిదండ్రి ఖండించవలసిన అవసరం ఉందా లేదా? తల్లిదండ్రి ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఏంటి ఇది ఇప్పుడు ఏమొచ్చింది? ఎవడైతే అబ్బాయికి ఇంత అలస ఇచ్చింది ఎవరు? వీళ్ళ అమ్మాయి తల్లిదండ్రే కదా. అమ్మ నా బిడ్డతో తిరుగు అని చెప్పింది అమ్మాయి తల్లిదండ్రే కదా. అమ్మాయి తల్లిదండ్రి ప్రోత్సాహంతోనే కదా వాడు ఇంత ఈజీగా తీసుకున్నాడు అమ్మాయిని. అదే కోణంలో మీరు ఆ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు కానీ మరి బండి సంజయ్ సైతం కూడా మరి నా కొడుకు ఏజ్ లోనే ఉన్నాడు, ఎటుపోతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నటువంటి దానిపైన కూడా ఖచ్చితంగా కనీసం చూడాలి కదా. ఆ పంచాయతీ అంతా కూడా దర్దాపుగా ఒక 6-8 నెలల కానించి కూడా ఈ పంచాయతీ అంతా కూడా సంజయ్కి తెలుసు. సంజయ్ మధ్యవర్తిత్వం కూడా వేరే వాళ్ళని పంపించడం అంతా కూడా ఈ పంచాయతీ అంతా కూడా అయింది కదా. అది ఎప్పుడు జరిగింది? బండి బెగరత్ అనేవాడిని నేను అమ్మాయిని పెళ్లి చేసుకో మా ఇంటికి వచ్చిండు అని ఎప్పుడైతే అమ్మాయి తల్లిదండ్రులు అన్నారో వాడు అప్పుడు దానికి ఒప్పుకోలేదు. ఎవడు బండి బెగరత్ అన్నట్టు ఒప్పుకోలేదు. ఆ విషయం బయటకు వస్తున్నాయి, నాకు తెలియదు. ఆ విషయం అంతా బయటకు వస్తున్నాయి.
ఏమని నేను పెళ్లికని అనేసరికి వాడు ఒప్పుకోలేదు. వాడిని ఏందో సత్తపుష అంటలేను, వాడు దుర్మార్గుడే, నేను వాడిని ఏందో సత్తపుష అని మాట్లాడడం లేదు. కానీ ఒప్పుకోనప్పుడు అప్పుడు ఏమైంది, అప్పుడు బండి సంజయ్ గారికి బండి సంజయ్ సత్యమణి గారి దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళింది. ఏమైంది, వీళ్ళిద్దరు తీసుకొని పోయి మీ అబ్బాయి మా అమ్మాయి దగ్గరికి వచ్చిపోయిండు, మా అమ్మాయిని చేసుకోవాలి అని అన్నప్పుడు అప్పుడు బండి సంజయ్ కొడుకును మందలించాడు. ఏంటి ఏమిరా ఎందుకు చేసుకోలేదంటే, అప్పుడు అంతకుముందు అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్తో ఇట్లున్నది, నాకన్నా ముందు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆమెకు అని ఆ ప్రూఫ్స్ ఏదో అప్పుడు చూపించినాక అప్పుడు వాళ్ళ బండి సంజయ్ సత్యమని ఒప్పుకోలేదు. ఇట్లాంటి అమ్మాయి అయితే మాకు వద్దు అనే పంచాయతీ ఇది వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ ఇద్దరు కుటుంబాలలో జరిగింది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది ఇదంతా, ఏడు దాకా వచ్చింది? ఒకవేళ అమ్మాయి తల్లిదండ్రి మొదలే సీరియస్గా ఉండి, బాగా గమనించండి, నేను వాడు ఏదో సత్యపూసని నేను అడగడం లేదు, బండి బెగరెత్తినటువంటి సత్యపూస కాదు, వాడికి కూడా దుర్మార్గుడే. ఇంకొకటి, వాళ్ళ తల్లిదండ్రి కూడా ఎటుపోతున్నావు ఎటస్తున్నావు ఏంటిదని అడకపోవడం. ఆడు సీఎం కానీ పిఎం కానీ కేంద్ర హోంమంత్రి కూడా కానీ ఎవడైతే మన ఇంట్లో కుటుంబంలోనే సరిగా చూసుకోకుండా బయట సమాజాన్ని ఏం చూస్తావు, అది ఏం చూస్తావు? నువ్వు కూడా నీ కొడుకు ఎటుపోతుండు ఎటస్తుండు వాడు ఏం చేస్తున్నాడు అని చూడకుండా నేనేదో నువ్వేం చేసినా ఇంట్లో భార్య పిల్లలను కరెక్ట్ చూసుకున్న తర్వాతనే ఈ సమాజాన్ని చూడాలి. సమాజాన్ని చూసుకుంటేనే ఇంట్లో కుటుంబాన్ని ఇట్లా చూస్తున్నావో సమాజాన్ని కూడా అంతకన్నా ఎక్కువ చూసుకోవాలని కాదనట్లేదు. కానీ నువ్వు ఇంట్లో కుటుంబమైన సరిగా లేనప్పుడు సమాజాన్ని నువ్వు ఎట్లా చూస్తావని నేను అడుగుతున్నా. అది దృష్టి పెట్టుకోండి. రెండోది, ఈ అమ్మాయి తల్లిదండ్రి అనేది వీళ్ళు చేసిన తప్పిదము ఎక్కడి దాకా వచ్చిందంటే, ఇది ఎవడైతే అబ్బాయి ఎవడైతే బండి దగ్గరెత్తున్నాడో వాడు చేసుకోను అన్న తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. అర్థమైందా? ఇక్కడ చేసుకోను అన్న తర్వాత అయితే వీడికి ఏంటి, అమ్మాయికి ఏంటి, అంతకు ముందే 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది ఒక అపో. ఆ అమ్మాయి వాళ్ళు కూడా ఈయనెంబడి తిరిగినరు, వాళ్ళు కూడా ఈయనెంబడి గోవా పోయినరు, ఆ అమ్మాయి ఎంబడి ఇంకా 2 అమ్మాయిలు వీళ్ళందరూ గోవా పోయినరు, వచ్చిర్రు పోయినరు. ఇంత విచ్చలవిడిగా మధ్యతరగతి అమ్మాయిలు తిరుగుతారా? లేకుంటే పేద అమ్మాయి తిరుగుతుందా? సాధ్యమేనా? సో ఎవరు తిరిగినప్పుడు కూడా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక మైనర్ అమ్మాయి తోటి ఈ విధమైనటువంటి, ఎవరు మైనర్ అమ్మాయి అంటున్నారు? అమ్మాయి ఇప్పుడు ఆమెకు ఇంకో విషయం మాట్లాడితే, ఆమె 3 సార్లు ఒకడ ఓ హాస్పిటల్ ఒక రోజు పుట్టింది 2009లో, ఇంకో హాస్పిటల్ 2008లో పుట్టినట్టు, ఇంకో హాస్పిటల్ 2010లో పుట్టినట్టు, ఇంకో సర్టిఫికెట్లో 2003లో పుట్టినట్టు. ఎన్నిసార్లు పుడుతుంది మనిషి ఎన్నిసార్లు పుడుతుంది? ఇవన్నిటి మీద కూడా కేసులు అయితే గుర్తుపెట్టుకోండి. మీ మీడియా కూడా చెప్తున్నా, దయచేసి ఇట్లాంటి సర్టిఫికెట్ తీస్తే ఇవన్నీ మీరు చూసారా సర్టిఫికెట్? సోషల్ మీడియా కాదు, నీకు ఈమె ఏ హాస్పిటల్ పుట్టినట్టు అవంతా కూడా ఫేక్ గా నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా కూడా. రేషన్ కార్డు, సర్టిఫికెట్ ప్రామాణికంగా తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు 10th సర్టిఫికెట్ అయితే పాలసీ కాదు కదా, మనం చదువుకున్న సర్టిఫికెట్ అయితే తప్పైతే కాదు కదా. దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? 10th సర్టిఫికెట్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి. ఇవన్నీ కాకుండా ఒక తప్పుకు 10 తప్పులు చేయకూడదు. మనం ఒక తప్పు చేసినావు, ఆ తప్పును సర్దుబాటు చేసుకొని ఇంకోసారి ఈ తప్పు చేయకూడదని ఆలోచన చేసుకోవాలని అంటున్నా. మీరు 10th సర్టిఫికెట్ ఏమైనా మీరు ఆన్లైన్ లో లేకపోతే మిగతా సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎక్కడైనా చూసారా మీరు? మీకు కనబడుతుంది హాస్పిటల్లో పుట్టిన హాస్పిటల్. ఆమె చదువుకున్న ఈ స్కూల్కే పంపించాను నేను. ఎవరు చెప్తే ఇలాంటి చెప్పుడు మాటలు విని ఆమె ఇంటి గేటు కాడికి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే నేను వాళ్ళ మాట్లాడినట్టు కాదు నేను. ఇది అర్థమైందా? ఇప్పుడు వీళ్ళందరూ బయట ప్రచారం చేస్తున్నారు, అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి పోయినరా, వీళ్ళు అమ్మాయి దగ్గరికి పోయినరా, ఈ ఆడ మహిళా సంఘాలన్నీ కూడా ఉంటాయి కదా, ఇవి చాలా మంది కూడా మొత్తం సోషల్ మీడియాలో యూట్యూబ్లలో మొత్తుకుంటారు కదా వీళ్ళందరూ. ఒక్కసారి అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి పోయినరా, వాళ్ళ ఇంటికి పోయినరా, పెద్ద గడ్డి కాడికి కూడా రానియదు వాళ్ళు. అది గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడతారు, అమ్మాయి మాట్లాడుతుంటున్నా, తల్లిదండ్రులు మాట్లాడినా కానీ వాళ్ళ ఫేస్ రివీల్ అయితే కదా బయట. వాళ్ళ కూతురు అని చెప్పేసి వాళ్ళు రేపు ముఖం ఎట్లా చూపెట్టుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు బయటకు? రేపు కోర్టుకు పోవాల్సిందే కదా, కోర్టుకోవాలి కదా, పోలీస్ స్టేషన్కి వేయండి కదా, పోలీస్ స్టేషన్కి వేయండి కదా. రేపు కోర్టుకోకపోతే మీరు బయటికి రాకుండా ఏమన్నా రాజులే ఆనాడు ప్రధానమంత్రులు రాజులే కోర్టు దాకా పోయి నిలవడకపోతే కుదరదు. చట్టం ముందర ఏదైనా కేసు అండి. నేను అమ్మాయి గురించి మాట్లాడతలేను, తల్లిదండ్రి గురించి మాట్లాడుతున్నా.
నేను అమ్మాయి ఎందుకు రాలేదు నాకు తెలుసు కదా. అమ్మాయి గురించి నేను మాట్లాడలే, నేను ఎవరికి అవకాశం ఇయ్యా. అమ్మాయి గురించి కాదు, తల్లిదండ్రి ఎందుకు వచ్చి చెప్పలేదు. మరి వీళ్ళందరూ సమాజం అంతా బతుకుంటుంది. ఇదే పేదవాళ్ళకి ఇట్లా చేస్తారా వీళ్ళు? ఇదే మధ్యతరగతి వాళ్ళకి చేస్తారా వీళ్ళంతా? అడగడం తప్ప, అమ్మాయికి న్యాయం కావాలని చెప్పి రోడ్డు రావడం తప్ప. అమ్మాయికి న్యాయం జరగదు అంటే అమ్మాయికి న్యాయం జరగాలనేది తప్పు కాదు. కానీ అమ్మాయి ఎందుకు తప్పు చేసింది, అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు తప్పు చేసింది? అరే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడంతో కొంత చనువుగా మూవ్ కావచ్చు. చదువుగా ఎట్లా మూవ్ అవుతారు? నీ ఇంటికి ఎట్లా కానిస్తాం? వానింటికి బండి సంజయ్ ఇంటికి తీసుకుపోలేదు కదా అమ్మాయిని. ఒక్కసారి కూడా బండి సంజయ్ ఇంటికి ఈ అమ్మాయితో పోతే వాళ్ళ తల్లిదండ్రులు అడగకపోతే వాని తప్పు. ఈ అమ్మాయిని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ అమ్మాయి ఎవరు? మీరు ఏమో బెడ్రూమ్లోకి పోతున్నారు, తమాషాలు ఇస్తారు. వాళ్ళు అడగపోతే అబ్బాయి తల్లిదండ్రులు అడగపోతే తప్పు. అమ్మాయి తల్లిదండ్రుల ఇంటికే పోయింది కదా. పోయినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు తప్పే కదా. అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు వీని మీద కేసు అయితే, బండి బెగరత్ మీద కేసు అయితే 100% పిల్ల తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలి. వాళ్ళ బ్రోకర్లా, ఆడపిల్ల బ్రోకర్లా, లేకపోతే తల్లిదండ్రులా తమాషాలు చేస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు ఒక పరాయి మొగోడు ఇంటికి వస్తే అమ్మాయితోని అంత సరితంగా ఉండి లోపల తాగుతుంటే, తింటుంటే, బెడ్రూమ్లకు పోతుంటే, ఫామ్ హౌస్లకు పోతుంటే, పబ్బులకు పోతుంటే, వాడిని పట్టుకొని దేవాలయాలకు తిప్పుతుంటే ఏం తమాషలా? వాడిని కలిసిచ్చినాక ఏ మొగోడైనా, చాతకాని మొగోడైనా ఓకే కావాలని అనుకుంటాడు. తమాషలా అవి ఎట్లా నడిస్తావు? ఆడపిల్ల తల్లిదండ్రికి భయం ఉండాలి కదా. ఒక బయట మొగోని ఇంటికి రానియడానికి సిగ్గు ఉండాలి కదా. బయట మొగోని ఇంటికి ఎట్లా నడిస్తావు? బయటకన్నా నీ బిడ్డను కాలేజీ నుంచి తీసుకుపోయిండా, లేకుంటే స్కూల్ నుంచి తీసుకుపోయిండా? అంటే మగాడు ఏ రకంగా వాడుకున్నా, ఏ రకంగా ఇంటికి పోయినా, లేకపోతే పబ్బుకి పోయినా కానీ మొగోడు దేవి తప్పు లేదు, కానీ వచ్చినటువంటి ఆడవాళ్ళు తప్పు. ఆడగాదు, నీ ఇంటికి రానియడం తప్పు అంటున్నా. బయట గిట్టేవాడు నీ కాలేజీ నుంచి తీసుకుపోయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫామ్ హౌస్ తీసుకుపోయి డైరెక్ట్ వాళ్ళ ఇంటి నుంచే తీసుకుపోయింది కదా. వాళ్ళ ఇంటి నేను అనేది ఏంటంటే నేను అమ్మాయి కోసం తప్పు అని మేము మాట్లాడడం లేదు. దయచేసి ఇక్కడ బాగా గుర్తుపెట్టండి. సమాజానికి మనం ఇది ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలి, ఆడపిల్లలకు కూడా ఈ వయసు ఇవ్వాలి. నీవు ఒకసారి మగవానికి అవకాశం ఇచ్చినాక, ఒకసారి అలిసిచ్చినాక వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అలాంటి మూర్ఖులను, దుర్మార్గులను నమ్మద్దు అని అంటున్నాను సారాంశం అంతా. బండి సంజయ్ ఇంటికి కూడా ఈ పేరెంట్స్ వచ్చిండ్రు. ఈ బండి సంజయ్ ఇంటికి అమ్మాయిని తీసుకొని పేరెంట్స్ అంతా కూడా వచ్చారు. సో మా కూతురుతో తిరిగిండు, లవ్ లో ఉన్నారు, వీళ్ళు పెళ్లి చేద్దామని. సో వాళ్ళని కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు అనేది బండి సంజయ్ బెదిరించుడు. నేను ఒక మంత్రి హోదాలో ఉన్నాను, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాను అన్నటువంటిది కూడా వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు. అయితే అది విచారణలో వాస్తవం నువ్వు అనేది. ఈ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో, బండి భగరత్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో, వాడు అంతకుముందు ఈ అమ్మాయి ఎవరితోనైతే తిరిగిందో ఇద్దరితోని, ఆ ఇద్దరి ఫోటోలు కూడా అవన్నీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తోని అవన్నీ వాళ్ళ తండ్రికి చూపించిందట. ఇట్లాంటి అమ్మాయి వద్దు అని చెప్పిండట. అటు తిరిగేటప్పుడు తెలియదా? అదే తిరిగేటప్పుడు తెలియదా? అయితే వీడేమనుకున్నాడు, ఈ మూర్ఖుడు కూడా ఏమనుకున్నాడు, నేను వాళ్ళు తిరిగింది కదా నేను కూడా తిరుగుతాను, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటుంది కదా, వాళ్ళ అమ్మ నాన్న రాణిస్తుంది కదా, ఇంకేంది నేను కూడా గిట్లే చేస్తే అయిపోతుంది కదా అని వీడు అనుకున్నాడు. సో అంటే మొత్తం ఎంటర్ ఎపిసోడ్ లో మీరు చెప్పదలుచుకున్నది బండి భగీరథ్ క్యారెక్టర్ మంచిదే గానీ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బండి భగీరథ్ క్యారెక్టర్ మంచిదని నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. ఇప్పుడు బండి సంజయ్ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. మీ మీడియా ద్వారా చెప్తున్నా, మీరు కూడా తెలపాలి ప్రజలకు. ఇదే కాదు, ఇది గుణపాఠంగా నేర్చుకోవాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు, ఆడపిల్లలు కూడా ఇది గుణపాఠంగా నేర్చుకోవాలి. డబ్బున్నదని అహంతోని, బలుపుతోని తిరిగితే ఇవే జరుగుతాయి. సమాజంలో నీకు డబ్బున్న అహంభావంతో పబ్బులకు ఇష్టం వచ్చినట్టు తిరిగితే నువ్వే కథమవుతావు. ఎవరు ఆడపిల్లనే కథమవుతుంది, ఏముండదు ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆడపిల్ల అన్నప్పుడు నీ ఇంటి తల్లిదండ్రి భయంతో ఉండాలి, తల్లిదండ్రులు కూడా ఆ భయంతో ఉంచాలి. పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఎవడు కొడతాడు, రోడ్డు పొంట కుక్కలు వస్తారు, దుర్మార్గులు వస్తారు, వాళ్ళంటే అందరు నమ్ముతావా? కావాలంటే తల్లిదండ్రి మాట్లాడాలి, పిల్ల ప్రవర్తన చూసి వెంటనే ఇమీడియట్లీ పెళ్లి చేసేసేయి. నేను కాదనడం లేదు. కానీ నువ్వు ఒక అబ్బాయి ఇంటికి వస్తుంటే నువ్వు అమ్మాయి అంత ఫ్రీగా వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఏజీలో ఉన్నారు, అమ్మాయి ఏజీలో ఉంది, వీడు కూడా ఏజీలో ఉన్నాడు. మరి ఏమైనా జరిగితే ఎట్లా అనేది కనీసం ఇంగిత జ్ఞానం లేదా? డబ్బుతోని, ఆ డబ్బు అహంకారం బలుపుతోని
ఇవన్నీ ఏం కాదు పోనీ ఉమ్, అని చూసావే. అది ఏమి అంటే మొత్తం జరిగినాక అయిపోయినాక బయటకు వచ్చి మమ్మల్ని మోసం చేసిండు అంటే మీరు చిన్నపిల్లల పోనీ అమ్మాయి అంటే చిన్నపిల్ల, అమ్మాయి అంటే ఏజ్లో ఉన్నది కాబట్టి తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రికి తెలిసి ఉంటుంది కదా, తల్లిదండ్రి ఆడపిల్లని కన్నదే కదా, అవగాహన ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. ఒక మళ్ళీ రెండోది వాళ్ళు ఉన్నతమైన కుటుంబం, అంత ఈజీగా ఎట్లా తీసుకుంటారని నేను అడుగుతున్నా. అన్ని రకాలుగా ఉన్నోళ్ళు కదా, ఆర్థికంగా బలపడ్డోళ్ళే కదా వాళ్ళు, మరి ఎట్లా ఆడపిల్లని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కదా. అది తప్పు కదా, అంటే వాడిని రానియడం తప్పు కదా ఇంటికి, తర్వాత వాడిని ఇంట్లో కూర్చుని పెట్టుకోవడం తప్పు కదా, ఇంట్లో అమ్మాయితో మూవ్ అవుతున్నప్పుడు తప్పు అని ఖండించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉండాలి కదా. అందుకోసమే తల్లిదండ్రులు ఇప్పటికైనా సమాజానికి మనం మంచి అనేది పిలిపివ్వాలి, సమాజంలో నేర్పియాలి, ఇలాంటి తప్పులు చేయకూడదు. సో ఈ అబ్బాయి విషయంలో మొత్తానికి హనీ ట్రాప్ చేసిన నన్ను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది అన్నటువంటిది ఆయన కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మీ ఆలోచన అంటే మీరు అమ్మాయి సంబంధించిన తల్లిదండ్రులు తప్పు చేసింది కాబట్టి భగీరథను క్షమించి వదిలేయాలని చెప్పేసి అంటా ఉన్నారా, లేకపోతే ఆ భగీరథ విషయంలో ఎటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి, సో ఇటువంటి సంఘటనలు జరగకుండా మైనర్ అమ్మాయిలను మోసం చేసినటువంటి భగీరథని ఏ విధమైనటువంటి శిక్ష పడితే ఇది సరైనటువంటి శిక్ష అని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు? మైనర్ అని మీరు అంటున్నారు, మైనర్ కాదు 23 సంవత్సరాలు ఉంటాయి అనేది వాదన. దానికి సంబంధించిన 10th సర్టిఫికేట్ కూడా వస్తుంది, ఆల్రెడీ ఆమె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అది 23 సంవత్సరాలు అనేది ఒక వాదన నడుస్తున్నది, అది కోర్టు ఉన్నది, చట్టం ఉంది. ఆల్రెడీ పోలీసులు డిక్లేర్ చేసిందండి, ఆల్రెడీ పోలీసులు వాళ్ళు ఫోక్సో కేసు కింద కేసులు సెక్షన్ల కింద నమోదు చేసినట్టే మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అమ్మాయికి ఏజ్ లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ చూసుకుంటే పూర్తి స్థాయి విచారణ జరిగినప్పుడు తెలుస్తుంది, అది పూర్తి స్థాయి విచారణ జరగాలనేది. అందుకోసం చెప్పింది కదా, పూర్తి స్థాయి విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే ఒకవేళ మైనర్ కాకపోతే మేజర్ అయితే ఏ విధంగా చేయొచ్చు? అబ్బాయిలు మేజర్ అయితే ఎట్లా చేస్తాడు? మేజర్కి 100% కేసు పెడతారు, 100%. అమ్మాయి తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది, అబ్బాయి మీద కేసు అవుతుంది 100%. ఇప్పుడు ఈయన కూడా అంటా ఉన్నాడు, బండి సంజయ్ అంటా ఉన్నాడు, నన్ను రాజకీయంగా తొక్కేందుకే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఎవడెవడు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారో నేను సంగతి చూస్తా, అంతు చూస్తా, ఎవరిని వదిలిపెట్టనని చెప్పేసి కామెంట్లు చేస్తా ఉన్నాడు. దీన్ని ఎట్లా అనుకోవచ్చు? అంత ఓపెన్ గా బహిరంగంగానే ఒక ర్యాలీలోనే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఈ కేసును కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ గారు కూడా మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నీ కొడుకు నువ్వు భయం చెప్పుకో, ఫస్ట్ అవకాశం ఇవ్వద్దు ప్రజలకు, అవకాశం వేరే పొలిటికల్ పార్టీకి ఇవ్వద్దు, ఇవ్వకుండా జాగ్రత్త పడి నువ్వు తల్లిదండ్రిగా నీ కొడుకు జాగ్రత్తలు నేర్పుకోవాలి. నీ కొడుకునే నువ్వు కంట్రోల్ చేయను, నీ బయట ఏం కంట్రోల్ చేస్తావే, నువ్వు కూడా ఎందుకు అది చేస్తావు? నీ కొడుకును నువ్వు కంట్రోల్ చేసుకో. నీ కొడుకును భయం డబ్బున్నదని అహంతో బయటకు పోతే ఇట్లే ఉంటాయి. మరి అది జాగ్రత్తగా చూసుకో. ఫస్ట్ నువ్వు ఎవరు నేను చూసేది ఏముంటుంది, చూసుడు సంగతి దేవుడు ఎరుగని ఫస్ట్ నీ కొడుకునైతే నువ్వు కంట్రోల్ పెట్టుకోమంటున్నా నేను. ఇప్పుడు గతంలో కూడా చాలా మనం ఒక యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీలో అబ్బాయిని కొట్టింది కావచ్చు, మిగతా వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఈయన పైన కేసులు ఉన్నట్టుగా వస్తూ ఉన్నది. సో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సంబంధించిన సంఘటనలు ఇటు ప్రతిసారి కూడా రిపీట్ అవుతూ ఉంటే సో ఎందుకు ఇటువంటి బండి సంజయ్ కొడుకు ఇంకా కూడా తగ్గట్లేదని చెప్పి తప్పులు చేసినా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. అధికారం ఉన్నది కదా, ఇక్కడ ఏడా చర్యలు కనబడతా ఉన్నాయి, అధికార అండదండలతో పదవి ఉన్నది అన్నటువంటి దానిపైన పెద్దగా అయినటువంటి కేసులు లేవు కదా. సామాన్యులు నాలాంటి వాళ్ళంటేనేమో తీసుకుపోయి లోపడేసేదేమో, కానీ ఇక్కడ మినహాయింపులు కనబడతా ఉన్నది కదా. మినహాయింపు ఎవరికి ఉండదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఉండదు. సో ఇప్పటికి వారం రోజులు అవుతా ఉంది, మరి ఇక్కడ అది పూర్తి విచారణ చేస్తున్నాడు. అది విచారణ అంటే అసలు రాండి అని చెప్పేసి పోలీసులు పిలిచినా కానీ నేను రాను అని చెప్పేసి బహిరంగంగా ఉత్తరాలు కనబడతా ఉన్నాయి. ఎక్కడ తప్పించుకొని వెళ్ళిపోయినా విచారణ తర్వాత ఖచ్చితంగా తీసుకొస్తారు, ఖచ్చితంగా మంచి మంచి మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రులని తీసుకొచ్చి లోపలించి పెద్ద లెక్క కాదు. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన ఒక విమర్శ కూడా ఉన్నది, అంటే బండి సంజయ్ కొడుకును కాపాడుతాను, రాష్ట్రంలో ఆర్ఎస్ రేవంత్ అండ్ సంజయ్ పాలన నడుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి అనేది. సో మీ లైన్ చూసిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినప్పటికీ కూడా బీజేపీ లైన్ లో మాట్లాడుతున్నట్టు కనబడతా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటేనే నేను బద్దు చెప్తున్నాను. నా రికార్డు చూడండి, ఆర్ఎస్ఎస్ నేను మాట్లాడినట్టు బీజేపీ నేను మాట్లాడినట్టు దాదాపు ఎవరు మాట్లాడలేదు. అది గుర్తుపెట్టుకోండి, మీరు ఆ పద్ధతి కాదండి. నేను సమస్యలాగా మాట్లాడాలి. ఇప్పుడు వ్యక్తిగత రాజకీయంగా యుద్ధం అన్నప్పుడు రాజకీయంగా యుద్ధం చేస్తాం. నేను పక్కా కాంగ్రెస్ బిడ్డను, అందులో 100% నా కన్న తల్లిదండ్రుల తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బిడ్డను నేను.
అటు ప్రసక్తే లేదు. నేను బీజేపీ వైపు మాట్లాడు, ఇంకో పార్టీ వైపు మాట్లాడడం అనేది ప్రసక్తే లేదు. తర్వాత ఇంకోటి కూడా, నేను కండువాలు మార్చుకునే సంస్కృతి నాకు లేదు. ఇప్పటి వరకు నా మొత్తం బ్యాక్గ్రౌండ్ వెనుక ఒకసారి, నేను రాజకీయంగా చేతకపోతే సైలెంట్గా ఉంటాను, కానీ సైలెంట్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను కండువలు మార్చుకునే రోజులు అయితే రాలేదు నాకు. అటువంటి అవకాశం ఏ కండువ కొడితే ఆ కండువ కప్పుకుని మాట్లాడే పరిస్థితి లేదు. ఒకసారి రికార్డు చూసి దాన్ని ఫోటో పెట్టండి, ఇక నువ్వు గజలకాంతం ఈ పార్టీ మారినావు కదా, ఈ పార్టీలో ఉన్నావు, ఈ పార్టీ ఇప్పుడు మాట్లాడినావు అంటే నేను ఒప్పుకుంటే దానికి. నా మెడలో ఇంకో కండువ కనపడితే చెప్పండి. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క లైన్ వేరేగా ఉంటే గజ్జలకాంతం గారిది ఇంకో లైన్ కనబడతా ఉంటే కొంత బండి సంజయ్ అంటే మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కూడా కొంత సానుభూతి ఏమైనా వ్యక్తం చేస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. నేను అసలు కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ వ్యతిరేకించిన నేను బీజేపీని ఆర్ఎస్ఎస్. బండి సంజయ్ మీద అప్పుడే నీ మీద ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడినో నేను అప్పుడు ఎవరు మాట్లాడలే, ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. అర్థమైందా? నేనే మాట్లాడినా. బీఆర్ఎస్ మాట్లాడలేదు, ఇంకో పార్టీ ఏ పార్టీ కూడా మాట్లాడలేదు, గజలకాంతం ఒక్కడే మాట్లాడాడు. ఇప్పుడు కూడా ధర్మంగా ఇది ఆడపిల్లల విషయం కాబట్టి ఇది ప్రజలకు, అమ్మాయి తల్లిదండ్రులకు, అమ్మాయిలకు వాస్తవాలు పోవాలనే ఉద్దేశంతో ఈ డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే మైనర్ అంటే సరే మీరు ఏమో మేజర్ అంటా ఉన్నారు, ఇంకా 100% ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్న సర్టిఫికెట్ అన్ని కూడా, ఒకవేళ కనుక అమ్మాయి నిజంగా మైనర్ అయితే అవును మీరేం కోరుకుంటా ఉన్నారు సంజయ్ కొడుకు విషయంలో? అమ్మాయికి తెలిసి తెలియనట్టు, మైనర్ అంటే తెలిసి తెలియనటువంటి ఏజ్ కదా, సరే కుటుంబ సభ్యులది వాళ్ళ పేరెంట్స్ పక్కన పెట్టండి, కానీ ఒక మైనర్ అమ్మాయితో తిరిగినటువంటి వ్యవహారం కావచ్చు, చేసినటువంటి హరాస్మెంట్ కావచ్చు. ఇప్పుడు 100% మేజర్ 23 సంవత్సరాలు అనేది రిపోర్టు. ఒకవేళ మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ మైనర్ అయితే చట్టపరమైన చర్య ఖచ్చితంగా తీసుకుంటుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. దాంట్లో డౌట్ లేదు. అమ్మాయి అబ్బాయి మీద, బండి భగరత్ మీద తీసుకుంటారు, ఇటు అమ్మాయి తల్లిదండ్రి మీద కూడా తీసుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రి ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది. ఇటు అమ్మాయి తల్లిదండ్రి మీద కేసు అవుతుంది, ఇటు అబ్బాయి మీద కేసు అవుతుంది, బండి భగరత్ మీద కూడా కేసు అవుతుంది. ఎందుకంటే ఒకవేళ 100% మేజరే 23 సంవత్సరాలు అనే రిపోర్ట్ ఉంది, ఒకవేళ లేదు మైనరే అని అనుకుంటే 100% బండి భగరత్ మీద కేసు అవుతుంది, చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఇటు అమ్మాయి తల్లిదండ్రి మీద కూడా కేసు అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రి ప్రోత్సహించింది కదా, ఎంబడి తీసుకొని తిరిగింది కాబట్టి తల్లిదండ్రి మీద కూడా కేసు అవుతుంది అని చెప్తున్నాను. నేను మళ్ళీ సార్ రిపీట్ చేస్తున్నాను, తిరిగిన్లు అని అన్ని మీరు ఏదైతే దీన్ని ఇంటికి రానిచ్చిండ్రు, తిరుగులు అన్నటువంటి పదే మీరు రిపీట్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు అతను మనం ఇంతకుముందు అన్నట్టుగానే క్యాస్ట్ సేమ్ క్యాస్ట్, సో వీళ్ళు ఫ్యామిలీస్ కూడా మంచి సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ, కులం ఒకటే, అక్కడ కేంద్ర మంత్రి కొడుకు, వీళ్ళకి కూడా డబ్బుకి ఇక్కడ కుదవ కూడా లేదు. సో అమ్మాయి సైతం కూడా ఇష్టపడుతూ ఉంది. సో అమ్మాయి కూడా ఆయన లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి ఇంట్లో ఫోర్స్ చేస్తే రానియొచ్చు కదా, మనం దాన్ని ప్రత్యేకంగా భూతత్వంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అన్నప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రి బండి సంజయ్ దగ్గరికి అబ్బాయి తండ్రి ఉన్నాడు కదా, బండి భగరత్ వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, అమ్మ ఉన్నది కదా, సరే మేము పోయేస్తాముండు, ఇట్లా మాట్లాడేదాకా మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు, ఒక ఇంటికి వస్తే వేరే రకంగా ఉంటుంది వద్దు అని చెప్పి తల్లిదండ్రితో మాట్లాడాలి. ఈ అమ్మాయి తల్లిదండ్రి పోయి అబ్బాయి తల్లిదండ్రితో మాట్లాడాలి. మరి మీ అబ్బాయి ఓకే మా ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మరి మా అమ్మాయి కూడా ఇట్లా అంటుంది, మరి అంత దూరం దాకా రాకముందే మరి మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఓకే అంటే మాట్లాడుకుని తర్వాత అమ్మాయి తర్వాత వరపూజ పెట్టుకున్న పర్వాలేదు, తర్వాత పెళ్లి చేసిన పర్వాలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుకుందాము అనే విషయం ఎందుకు రాలేదు అని నేను అంటున్నా. అది అనకుండా వాళ్ళ తల్లిదండ్రికి అబ్బాయి ఎవడైతే బండి భగరత్ తండ్రికి తెలియకుండా నువ్వు ఎట్లా ఇంటికి రానిచ్చావు అని అడుగుతున్నా నేను. నువ్వు ఎట్లా ఇంటికి రానిచ్చావు? నేను తరబడి నీ ఇంట్లో ఎందుకు కూర్చొని పెట్టుకున్నావు? నీ బిడ్డతో ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని పెట్టావు, నువ్వు ఎట్లా తీర్థయాత్రలు తింపావు అంటున్నా. దీనికి జవాబు చెప్పు అంటున్నా నేను. ఎట్లా గోవాకు పోయిండ్రు, ఎట్లా తిరుపతికి పోయిండ్రు, ఎట్లా అరుణాచల్ పోయిండ్రు, ఎట్లా విజయవాడ పోయిండ్రు, ఇవన్నీ ఎందుకు తిరిగారు అంటే వాళ్ళ తల్లిదండ్రికి తెలియకుండా ఈ బండి భగరత్ను కొడుకును తీసుకొని మీరు తిరగవచ్చా? పరాయి అబ్బాయిని పట్టుకొని మీరు తిరగవచ్చా? గది చెప్పండి మీరు. ఇది కూడా తప్పే కదా. వాళ్ళ తల్లిదండ్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులు అయితే అడగాలి కదా మీరు. వాళ్ళ తల్లిదండ్రులు అడగకుండా వీడిని పట్టుకొని మీరు తిరుగుతే ఎట్లా ఉంటుంది? అది ఇదంతా కూడా అసలు బండి సంజయ్కి అసలే తెలియదు అని చెప్పేసి అనుకుంటా. అసలు తెలియదు. తర్వాత ఎందుకు 3-4 నెలల నుంచి ఆల్రెడీ నడుస్తా ఉంది. ఈ అబ్బాయి నేను చేసుకోను అన్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయింది వీళ్ళు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి. ఈ ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఎంబడేసుకొని బండి భగరత్ను ఎంబడేసుకొని తిరిగినరో వీళ్ళు,
ఆ అబ్బాయి ఏం చేసిండంటే వాని అవసరం కావచ్చు, వాళ్ళు ఎంబడి తిరిగినాక తర్వాత పెళ్లి విషయానికి వచ్చే వరకు వీడు దూరమైండు. దూరమైనాక వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గరికి పోతే ఇదంతా జరగకపోతుంది, ఈ సమస్య ఇక్కడ దాకా రాకపోతుంది. సో అంతిమంగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి జీవితం ఇప్పుడు ఆగమైపోయినట్టే కదా. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఇప్పుడు భగీరథ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని, సరే మేజరా మైనర్ అనేది రెండో అంశం కానీ, సో మొత్తానికి వాళ్ళ ఇంటికి వేయండు. తర్వాత పెళ్లి సమస్య వచ్చిన తర్వాత నాకు వద్దు అని చెప్పేసి చెప్పడంతో ఈయన బాగానే ఉంటాడు, భగీరథ బాగానే ఉంటాడు, అంత బాగా అమ్మాయి కూడా బాగానే ఉంటుంది. మనం అనుకుంటున్నాం అమ్మాయి బాగానే ఉంటుంది, అమ్మాయి తల్లిదండ్రులు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. వాళ్ళకి ఏమన్నా అన్ని బయట కొత్త కాదు, మనం అనుకుంటున్నాం. ఇది గజనకంతం వాస్తవం మాట్లాడితే అంత కఠినంగా మాట్లాడారు. వాళ్ళు కూడా బాగానే ఉంటారు, వాళ్ళంతా ఆర్థికంగా ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళే, వాళ్ళకి కొత్త ఏం కాదు, అన్ని కొత్త ఏం కాదు వాళ్ళకి. ఎందుకంటే ఇవన్నీ పబ్బులు, ఈ ఫామ్ హౌస్లు, ఈ గెస్ట్ హౌస్లు, ఈ గోవాలు, ఇవన్నీ కొత్త కాదు వాళ్ళందరికీ. అది అక్కడ ఉన్నది ఒక అమ్మాయి గజలకాంతం గారు, ఒకసారి అర్థం గజలకాంతం గారు వాస్తవమే అర్థం చేసుకోవాలి. భయం కొద్ది ఉండాలి, భయం కొద్ది ఉండాలి కూడా. నేను భయం కొద్ది ఉండాలంటున్నా. నువ్వు అమ్మాయి మొత్తం అంతా కూడా ఏకపక్షంగా తప్పు చేసింది, వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేసి, వీడు తప్పు చేసిండు అంటున్నా. వీడు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు కదా. వీడు కూడా తప్పు చేసిండు, బండి భగీరథ కూడా తప్పే చేసిండు, అమ్మాయి కూడా తప్పే. ఇవన్నిటికి ప్రధాన కారణం నన్ను అడిగితే, చివరిగా నన్ను అడిగితే అమ్మాయి తల్లిదండ్రి ప్రధాన కారణం. ఓకే, వీళ్ళిద్దరు ఏం తప్పులేదు, అమ్మాయి తప్పులేదు, భగీరథ తప్పు, తల్లిదండ్రులు మాత్రం తప్పు. అబ్బాయి తప్పున్నది, అమ్మాయి తప్పున్నది, 100% మేజర్ తప్పు వాళ్ళది ఇద్దరిది. కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళది ఎంత తప్పున్నదో తల్లిదండ్రులు కూడా అంత తప్పున్నదని వాస్తవానికి చెప్తున్నాను నేను. చివరిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిన తర్వాత, అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు, ఇదంతా జరుగుతూ ఉన్నది, ఎక్కడ లేనటువంటి సిట్టుకి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అన్నటువంటిది అన్ని అంశాలని బేరీజు వేసుకొని కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత నిన్న ఫార్ములా కార్ రేస్కు సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ ఇది తెర మీదకి తీసుకురావడంలో ఆంతర్యం ఏంటిదంటే, రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఈ కేసును ముంగడబెట్టి బండి సంజయ్ కొడుకు విషయాన్ని పక్కదారి పట్టించేటువంటి విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ని ముంగడబెట్టిను అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వాదన. ఇదంతా కూడా బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందంలో జరిగినటువంటి ఒక వ్యవహారం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఒకటేనండి, మా ముఖ్యమంత్రి గారు, మీకు ఇంతకు ముందు కూడా రిపీట్ చేసిన, మా ముఖ్యమంత్రి గారు అమ్మాయి తల్లిదండ్రి కంప్లైంట్ చేసినాక 24 గంటల్లో డీజీపీ గారికి అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. దాని మీద విచారణ జరుగుతుంది. ఒకటి, మా ముఖ్యమంత్రి గారు అందరికీ సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యం కొద్దీ ముందుకు పోతున్నాడు. ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలనేది ఒకటి. మహిళల పట్ల మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది. అందరినీ ఆడబిడ్డల్లాగా, తల్లుల్లాగా, చెల్లెల్లాగా చూసుకుంటాడు. కాబట్టి మహిళలకు ఏమి జరగద్దన్న లక్ష్యంతోనే 24 గంటలలో ఆదేశాలు జారీ చేశాడు. బీఆర్ఎస్, కేటీఆర్ అనేటోడు, ఇంకా హరీష్ రావు అనేటోడు, వీళ్ళందరూ ఏంటంటే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఒక లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు. అట్లంటే నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలన చేశారు. ఖమ్మంలో మనవ వెంకటేశ్వరరావు అనే కుమారుడు రఘు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మనవ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు రఘు. రామకృష్ణ అనే కుటుంబం, ఆ రామకృష్ణ అనే అతన్ని నీ భార్యను తీసుకొని, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని తీసుకొని నా దగ్గరికి రావాలి నువ్వు అని చెప్పి అరాచ్మెంట్ చేసిండు. వాళ్ళను నానా హింసలు పెట్టిండు. ఆ కుటుంబం ఈ యొక్క ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో, మనవ వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు రఘు పెట్టినటువంటి హింసలకు తట్టుకోలేక, అరాచ్మెంట్కు తట్టుకోలేక వాళ్ళ నలుగురు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని మీద కనీసం విచారణ, అక్కడే ఖమ్మం ఎస్పీకి చెప్పి కనీసం విచారణ చేయండి అని చెప్పాడా? ఇందుకు మహిళల మీద ప్రేమ ఉన్నదేమో కదా హరీష్ రావు అన్నటువంటి, కేటీఆర్ అన్నటువంటి. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అలా మనవడు పబ్బులో మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసి, మైనర్ అమ్మాయి మీద అరాచ్మెంట్ చేస్తే మహమూద్ అలీ మనవడు, మహమూద్ అలీ అప్పుడు ఏంటి రాష్ట్ర హోంమంత్రి, కనీసం విచారణ కూడా మరి ఏంటి విచారణ చేయండి, చట్టపరమైన చర్య తీసుకోమని
ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ ఎందుకు చేయలేదు అని అంటున్నా. నీకు మహిళల మీద అమ్మాయిల మీద బాగా ప్రేమ ఉంటుందేమో కదా, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. రెండింటికి జవాబు. ఇంకొకటి వరంగల్లో మైనర్ అమ్మాయి, అలా బీఆర్ఎస్ నాయకుడు కొడుకు ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేయబడడానికి పోయింది, చిన్న అమ్మాయి. కనీసం కేసు కూడా కానియలేదు కేటీఆర్, ఆనాడు మంత్రి, అలాగే ముఖ్యమంత్రి. నాలుగవది, వరంగల్లో ఒక ఎస్టీ అమ్మాయిని ఆమె మీద అరెస్ట్మెంట్ చేస్తే ఆత్మహత్య చేసుకున్నది. ఆమెను అత్యాచారం చేసిన మీద కానీ ఆమె మీద అరెస్ట్మెంట్ చేసిన మీద కేసు కాలేదు, ఆమె చనిపోయింది. కనీసం అక్కడ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి విచారణ చేయండి అని కూడా చెప్పలేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కరి మీద కూడా కనీసం డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పినటువంటి మూర్ఖులు, దుర్మార్గులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మేము ఎట్లా ఒప్పుకుంటాము? మా ముఖ్యమంత్రి గారు తెలిసిన 24 గంటల్లో డీజీపీకి ఆదేశాలు జారీ చేసి వెంటనే విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ లెక్క కాదే. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల మంది మీద, ఎస్టీల మీద, ఎస్సీల మీద, అణగారిన కులాల మహిళల మీద అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదు, దళితుల మీద, ఎస్టీల మీద దాడులు చేస్తే పట్టించుకోలేదు, చంపితే పట్టించుకోలేదు. అటువంటి వాళ్ళు ఇయ్యాల మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ ఏసీబీ కేసు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను? ఫార్ములా ఎన్ని రోజుల బట్టి జరుగుతా ఉన్నది, ఇప్పుడు ఈ కేసు ఉన్నప్పుడు ఈ కేసు ఎందుకు తీసుకొచ్చాను తెర మీదకి? ఈ కేసు గురించి దానికి ఏం సంబంధం లేదు. ఈ కార్ రేస్ అనేది ఇప్పుడు కాదు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాక ఏ టైంలోనే పిలుస్తారు కదా. సరే, ఇప్పుడే పిలవడానికి కారణం ఏంటి? కాళేశ్వరం దీనికి ఒక టైం అయ్యింది. ఇప్పుడు ఇది పెద్ద కేసు, ఈ కేసు వచ్చిందని ఈ కేటీఆర్ కేసును ఆపుతారా? ఎట్లా ఆపుతారు? దీన్ని దీనికే నడుతుంది, దానికే నడుతుంది కదా. దాదాపు 2.5 నెలలు అవుతుంది ఈ కేసు తెర మీదకి రాక. అవును, ఈ కేసు బండి సంజయ్ కొడుకు కేసు తెర మీదకి వచ్చినప్పుడు ఇది ఎందుకు తీసుకురావాలి ఇప్పుడు డైవర్ట్ చేయడానికి అనేది అనుమానం. ఏ కేసు అయినా దేని మీదనైనా విచారణ జరుగుతుంది. అట్లంటే ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, ఈ కార్ రేసు మీద కూడా విచారణ జరుగుతుంది. ఇది ఇప్పుడు కొత్తగా పెట్టినే కాదు. మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే చెప్పిండు, ఇవన్నిటి మీద నేను విచారణ చేపిస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి అయినాక ఖచ్చితంగా అవన్నిటి మీద విచారణ చేపిస్తున్నాడు. ఈ కార్ రేసింగ్ మీద విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న సమయంలో టైం వచ్చింది, విచారణ పిలుస్తున్నారు. దానికి ఈ కేసుకి ఏం సంబంధం అని అంటున్నా నేను. ఎందుకు చెప్పలు ఉరుక్కుంటున్నారు? ఈ కేసుకు ఏం సంబంధం అని అంటున్నా. రెండవది, ఈ కేసుకి ఏం సంబంధం? ఈ కార్ రేసింగ్ ఉంది, కాళేశ్వరం కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో ఉష్క దందా చేసిన కేసులు ఉన్నాయి, అనేకమైన దోసుకున్న కేసులు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి బీనాం పేర్ల మీద చేసుకున్న కేసులు, అవిటి మీద విచారణ జరుగుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద అనేక కేసులు ఉన్నాయి, అవిటి మీద విచారణ జరుగుతుంది. అందులో భాగమే ఈ కార్ రేసింగ్లో వాళ్ళను ఇప్పుడు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు 100%. అది మీరు అనుకోకండి. ఇది మొదటి నుండి కేసులు ఉన్నాయి, అవన్నీ నీతులు చెప్పకుండా మీరు కేటీఆర్, హరీష్ రావు అంటూ అవన్నీ నీతులు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడు. ఎందుకంటే కేటీఆర్ ఏం చేసిండో మొత్తం మా దగ్గర ఉంది, మొత్తం డాటా అంతా మా దగ్గర ఉంది. తొందరపడకండి. ఖచ్చితంగా ఈ కార్ రేసింగ్ అనేది వాడు ఎలక్షన్లు ఉండంగా, ఎలక్షన్ల కోడ్ ఉండంగా వాడు ఇక్కడ నుండి 50 కోట్లు పంపించాడు. మొత్తం 650 కోట్లు ఈ కార్ రేసింగ్ కేసు. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. ఆ ఖజానాను ఖాళీ చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఊరుకుంటామని అంటున్నా. ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు? 100% విచారణ జరగవలసిందే, 100%. ఇది కాదు, ఈ కేసు కన్నా ఇంతకన్నా డేంజర్ పని చేసిండు. బండి భగరత్ 2 వాడు 1 కేటీఆర్ అంటుడు డ్రగ్స్ తీసుకొని ఎంతమంది ఆడపిల్లలను నాశనం చేసినోడు. వాని గురించి మీరు మాట్లాడతలేరు. బండి భగరత్ సంగతి, బండి భగరత్ కూడా చొక్కపోడు, ఆయన మీద విచారణ జరుగుతుంది. దానికన్నా ముందు కేటీఆర్ అంటోనికి అసలు ఇక్కడ కాదు, హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉరేయాలి.
మీకు అర్థం కావాలి. మీ గవర్నమెంటే కదా మాకు మరి అదే విషయాన్ని చెప్తున్నా. వేగవంతం చేసి ఇయ్యాలో drugs 8 అనేది మంది ఆడపిల్లలను సినిమా ఇండస్ట్రీ ఆడపిల్లలను 8 మందిని 18 ఏళ్ళు 20 ఏళ్ళు 23 ఏళ్ళ అమ్మాయిలను వాడుకున్నాడు. 2014 నుంచి 2023 దాకా కొత్తగా సినిమాలు తీసుకుంటాము, ఇండస్ట్రీకి కొత్తగా అవకాశం వచ్చింది వాళ్ళకు. ఏవి ఆధారాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఆధారాలు మొత్తం ఉన్నాయి ఆధారాలు, వీడియోలు ఉన్నాయి, సిసి కెమెరాలు ఉన్నాయి, సిసి కెమెరాలో ఫీడ్ అయిన ఫోటోలు ఉన్నాయి, ఫీడ్ అయిన అన్ని. ఒక్కటి కూడా బయట పెట్టట్లేదు, ఫోటోనో లేకపోతే వీడియోనో బయట పెట్టాలి. మా సమయం మీరు రెచ్చగొడితే మేము పెట్టాము. మా సమయం వచ్చినప్పుడు మేము మొత్తం బయట తీస్తాం. మీ పదవి కాలం అయిపోయినాక ఎందుకు మీ 5 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ లోపట్నే గట్లట్లే పెడతాం, ఈ లోపట్నే పెడతాము. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే ఉంది మీరు ఇదే విషయం చెప్పవాలి. నేను తప్పకుండా పెడతాము, 100కు 100% పెడతాము. దీన్ని కాదని చెప్పుకోను, మరి ఇది కాదని చెప్పుకోను, ఇది వాస్తవం కాదని చెప్పుకోనండి. ఆధారాలు ఏమైనా చూపెట్టట్లయితే వాస్తవం కాదని వాళ్ళు ఏమైనా నేను చెప్తున్నాను కదా. మాట్లాడగలుగుతారు. ఆరోపణలు చేస్తే వాళ్ళు కాదు అని చెప్పేసి ఎట్లా ఖండించగలరు? నేను ఆరోపణ ఎత్తున్నా కదా, ఆరోపణ అంటే ఎట్లా ఆరోపణ ఎత్తావని చెప్పాలి కదా నన్ను, అవునా కదా? ఎట్లా ఆరోపణ చేస్తావు నువ్వు ఎక్కడి నుండి ఎక్కడి దాకా తెలుసు నాకు తెలియదా? ఏం నుండి ఎక్కడ ఏం చేసినావు మొత్తం తెలుసు. ఈ కేసులు అయిన మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, మహిళలు ఎంత అరాచ్మెంట్ చేసిండో కేటీఆర్ నెంబర్ 1 ఇక్కడ. అర్థమైందా? నెంబర్ 1 తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. మొత్తం ఆయన చరిత్ర అంతా మా దగ్గర ఉంది, ఆయన డాటా అంతా మా దగ్గర ఉంది. దానికి తొందరపడే అవసరం లేదు. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్ రేసింగ్లో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతాడు, దాంట్లో సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 2 అంశాల పట్ల గజ్జల గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన విషయంలో అది కొత్తగా విచారణ జరిగేది ఏం కాదు. ఈరోజు తెర మీదకి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెర మీదకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి తప్పించి బండి సంజయ్ కొడుకు కేసుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదన్నటువంటి అంశంతో పాటు సో బండి సంజయ్ కొడుకు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా సో అటువంటి దుర్మార్గుడిని ఆ పేరెంట్స్, అమ్మాయి సంబంధించిన పేరెంట్స్ ఇంటికి రానియడం సైతం కూడా తప్పే. ఒక పక్కన అబ్బాయి పైన కేసు కావాల్సిందే. సో దీనికి ఎంకరేజ్ చేసినటువంటి ఆ అమ్మాయి సంబంధించినటువంటి తరపున ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదన్నటువంటి అంశంతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వం సైతం కూడా ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎటువంటి పారదర్శకత చూపెట్టదు, ఎవరున్నప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉన్నది. మహిళలకు సంబంధించినటువంటి సంరక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కును చూపెట్టుకుంటా ఉన్నాడు. దానికి కొన్ని ఉదాహరణలు సైతం కూడా చూపెట్టడం జరిగింది. సో చూద్దాం మరి భవిష్యత్తులో ఆ అమ్మాయి సంబంధించినటువంటి మేజర్ అయితే ఏ విధంగా ఉంటుంది, మైనర్ అయితే ఏ విధంగా ఉంటుంది, కోర్టు ఏమైనా చెప్పబోతా ఉన్నది, అంతేకాకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుతుందని మనం భవిష్యత్తులో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.